తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసింది. డిసెంబర్ చివరి వారంలోగా కులగణన సర్వే లెక్కలు పూర్తి చేసి సంక్రాంతి తర్వాత ఎలక్షన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చే నెలలో హియరింగ్ ఉంది. దీంతో డిసెంబర్ 2వ వారం కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్ కు అందించనుంది. అందులోని వివరాలు, కమిషన్ చేసిన అధ్యయన నివేదిక రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఎంత మేరకు పెంచాలనే దానిపై ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇందులో భాగంగానే రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ చివరిలోగా పూర్తి కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ చివరిలో షెడ్యూల్ రిలీజ్ చేసి సంక్రాంతి పండుగ తర్వాత పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. 4 నుంచి 5,000 గ్రామాలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో ఎన్నికలు పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకొని గ్రామాలు, వార్డుల వారీగా పబ్లిష్ చేసింది. షెడ్యూల్ రిలీజ్ కంటే ముందు మరోసారి సప్లిమెంటరీ ఓటర్ల జాబితాను తీసుకోనుంది. సర్పంచుల పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జీపీలు కొనసాగుతున్నాయి.